ఒకప్పుడు కొండల మధ్యలో ఉన్న చిన్న ఊరు. ఆ ఊరంతా కిటకిటలాడుతూ ఉండేది. వేకువజామునే కొంగల కూతలు, గోరింకల గానాలు, వాకిళ్లలో వంకాయలు దొండకాయలు ఎండబెట్టే స్త్రీలు, ఆటపాటలతో చిన్నపిల్లలు, పచ్చిక పొలాల్లో ఎద్దుల కదలికలు. ఆ ఊరిలోనే ఒక బంగారు పనివాడు రాఘవయ్య ఉండేవాడు. తన పనిలో మహానైపుణ్యం. బంగారాన్ని మెళిపెట్టడమా, గాజులు, హారాలు చేయడమా అన్నీ అద్భుతం. కాని రాఘవయ్యకి ఒక లోపముంది. అతనికి ఎప్పుడూ తృప్తి ఉండేది కాదు. ఎంత డబ్బు సంపాదించినా రాత్రి పడుకునేలోపు తన బంగారు నాణాలను లెక్కపెట్టుకుంటూ, ఇంకో నాణెముంటే, ఇంకో బంగారం వస్తే నేనింకా గొప్పవాడినవుతాను అని అనుకునేవాడు. అదే ఊరిలో ఓ పెద్ద రైతుండేవాడు, సోమయ్యగారు. అతని పంటగోదాం, గదులు అన్నీ అన్నపూర్ణలా నిండిపోయుండేవి. కాని అతని మనసు మురిసేది ఒక చిన్న జీవిపై. అది అతని చిలుక, సుందరి. సుందరి సాధారణ చిలుక కాదు. ఆమె మాటలు స్పష్టంగా పలికేది, పాత సామెతలు కూడా చెప్పేది. ప్రతి ఉదయం తోటలో కూర్చుని పలికేది, స్వాగతం స్వాగతం, ఈ ఇల్లు ఎల్లప్పుడూ ఆనందంతో నిండిపోవాలి. ఆమెకు బంగారు కంచం, పసిడి గజ్జెలు, ముత్యాల చిలకలు వేసేవాడు సోమయ్య. కేవలం అంతేకాదు, పల్లెపిల్లలు ఆమె దగ్గరికి చేరి ఆటలాడుతూ నవ్వుతూ ఉండేవారు. అందుకే ఊరివాళ్లు ఆమెను ధనవంతమైన చిలుక అని పిలిచేవారు. ఒక సాయంత్రం రాఘవయ్య పొలాల దారిన వెళుతూ సుందరి బంగారపు ఉయ్యాలపై కూర్చొని ఉండటాన్ని చూశాడు. ఆమె గజ్జెలు సూర్యాస్తమయంలో మెరిసి చిరు చంక అని శబ్దం చేశాయి. రాఘవయ్య కళ్ళు కదలలేకపోయాయి. ఒక చిలుకకు బంగారు గజ్జలా? ఎంత వృధా! అవి నాకు వస్తే నేను సొమ్ము కుప్పలు కట్టగలను అని ఆశతో ఊహించాడు. ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. మంచంపై పడుకున్నా తన కళ్ల ముందు మెరిసింది సుందరి గజ్జెలు, ముత్యాలు. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య సోమయ్యగారిని కలిశాడు. అయ్యగారు, మీ చిలుక నిజంగా ఓ ఆభరణం. కానీ ఆ బంగారు గజ్జెలు బరువుగా ఉంటాయి. ఆమెకు అసౌకర్యంగా ఉండొచ్చు. నాకు 2 రోజులివ్వండి. నేను ఆమెకు తేలికగా, అద్భుతంగా ఉండే కొత్త ఆభరణాలు చేస్తాను. సోమయ్య సులభమనస్సున్న రైటు. సరే రాఘవయ్య, కాని జ్ఞాపకం ఉంచుకో, సుందరి నా ప్రాణం. ఆమెను నీ కూతుర్లా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. రాఘవయ్య బయటకు అవును అవును అని తలూపినా లోపల మాత్రం ఇక పనైపోయింది అని నవ్వుకున్నాడు. సుందరిని తన పనిగదిలో పెట్టాడు రాఘవయ్య. ఆ గది చీకటి, పొగవాసన, కరిగిన లోహపు శబ్దాలతో నిండి ఉంది. సుందరి గ్రహించింది, ఇప్పటివరకు నేను ఇల్లు పూసిన గోడలపై కూర్చున్నాను. ఇప్పుడు మాయమాటలలో చిక్కుకున్నాను. అతని కన్నుల్లో కరుణ లేదు, లోభం మాత్రమే ఉంది. కాని సుందరి తెలివిగా నిశ్శబ్దంగా కూర్చుంది. నేను కేకలేస్తే అతను నన్ను హింసిస్తాడు. కాని మాటలతో పాటలతో అతని హృదయాన్ని మెలిపెట్టాలి అని ఆలోచించింది. రాఘవయ్య బంగారాన్ని మరిగిస్తున్నప్పుడు సుందరి మృదువుగా పాడటం మొదలుపెట్టింది. బంగారు పనివాడా, బంగారు పనివాడా, నీ చేతులు అద్భుతం, నీ శిల్పం శుభం. కానీ లోభం మబ్బు కమ్మితే నీ గౌరవం నశిస్తుంది. పాట గది తలుపులు దాటి దారి పొడవునా వినిపించింది. పల్లెవాళ్లు ఆగి, అయ్యో, చిలుక గానమా, ఎంత మధురంగా ఉందో అని ఆశ్చర్యపోయారు. సుందరి ఇంకా ఘాటుగా పాడింది. బంగారం వెలుగుతుంది అగ్నిలో, నిజాయితీ వెలుగుతుంది మనస్సులో. లోభం దారి చూపదు, ధర్మమే సాటి సంపద. పల్లెవాళ్లు చప్పట్లు కొట్టారు. రాఘవయ్యకి నిజంగా దేవుడు వరమిచ్చాడు, ఇలాంటి చిలుక. మరుసటి ఉదయం సోమయ్య వచ్చాడు. గమనించాడు సుందరి గజ్జలను విప్పి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని. రాఘవయ్య, నీవు మోసం చేశావు అని గర్జించాడు. బయట నిలిచిన గ్రామస్థులు కూడా కోపంతో అన్నారు, చిలుకగానం మనకు నిజం చెప్పింది, నీ లోభం బయటపడింది.
రాఘవయ్యకి తలవంచక తప్పలేదు. సుందరి శాంతంగా చూసి పలికింది. లోభం ఉన్నవాడు తన గౌరవాన్ని తానే దహించుకుంటాడు. నీ చేతిలో బంగారం ఉన్నా హృదయంలో ఖాళీ ఉంటుంది. నిజాయితీ బంగారం కంటే గొప్పది. క్షమించండి సోమయ్య గారు, ఇకపై నేను మోసం చెయ్యను, నిజాయితీగా పనిచేస్తాను అని ప్రాణం పెట్టి మాటిచ్చాడు. సోమయ్యగారు కాస్త గట్టిగా కాని మృదువుగా అన్నారు. నిజాయితీని మరిచినవాడి జీవితం బూడిద వంటిది. కాని మార్పు చెయ్యగలిగితే అదే నిజమైన ఆభరణం. ఆ రోజునుంచి రాఘవయ్య నిజాయితీతో పనిచేయడం ప్రారంభించాడు. మెల్లగా గ్రామస్తులు మళ్లీ అతనిపై విశ్వాసం పెట్టారు. ఆర్డర్లు పెరిగాయి. గౌరవం తిరిగి వచ్చింది. అతని హృదయంలో ఇప్పుడు లోభం కాదు, శాంతి ఉంది. సుందరి మాత్రం ఊరంతా గౌరవానికి ప్రతీక అయింది. పిల్లలకి పాటలు పాడేది. నిజమనేది దీపం, ఆ వెలుగు ఎప్పటికీ ఆరదు. లోభం అనేది నిప్పు, దానితో మనిషి కాలిపోతాడు. గ్రామస్తులు గర్వంగా చెప్పారు, ఆమె కేవలం ధనవంతమైన చిలుక కాదు, జ్ఞానచిలుక. లోభం క్షణికమైన బంగారం, కాని నిజాయితీ శాశ్వతమైన వెలుగు. ఆశ గుండెను దహిస్తే విశ్వాసమే నిజమైన సంపద. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.